మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. చిలకలూరిపేటకి చెందిన పలువురు వైసీపీ నేతలు విడుదల రజనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారు 5 కోట్లు తీసుకొని మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని పిఏలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్కి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఓటు కూడా వచ్చిందంటే తెస్తా కానీ బండి మీద పెట్టండి. 7-8 నిమిషాలు వస్తుంది. దగ్గర నుంచి చూడండి. ఓటు కూడా వచ్చిందంటే తెస్తా కానీ బండి మీద పెట్టండి. 7-8 నిమిషాలు వస్తుంది. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న, పలువురు వైసీపీ నేతలు, ప్రకాశం జిల్లా దోర్నాలకి చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బండి మీద పెట్టండి. 7-8 నిమిషాలు వస్తుంది. దగ్గర నుంచి చూడండి. ఓటు కూడా వచ్చిందంటే తెస్తా కానీ బండి మీద పెట్టండి. గతంలో రజనీపై 3 వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వరుస వివాదాలు చుట్టుముట్టి మాజీ మంత్రి విడుదల రజని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రజనీపై వరుస ఫిర్యాదులు రావడంతో ఆమె అనుకూల వర్గం డైలమాలో పడింది. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అనే అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పండి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించేసి ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరూ ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. మా అబ్బాయి డిగ్రీ పూర్తయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాడినప్పుడు వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే చెప్పి అన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను, వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండు గుంజి వీరాంజనేయులు నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షలు ముందు ఇచ్చామండి. తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అని ముందు చెప్పాడు. తర్వాత కాదు ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేనిదే కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పారు. చెప్తే సరే నేను అప్పటికి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫోన్పేలో చేశాను. ఫోన్పే చేసి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. ఇస్తే 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఇక అడిగితే నేను చేస్తాను, మేడం గారిని కనుక్కున్నాను, శ్రీకాంత్ రెడ్డి తర్వాత చేస్తానన్నాడని వాయిదాలు చెప్తున్నాడు. తర్వాత సిమ్ములు మార్చి అసలు ఇక అడ్రస్ లేడు సార్. తర్వాత ఒక రోజు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్తే వాళ్ళ తమ్ముడు నేను ఇస్తానండి మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఆయన అడుక్కోమంటున్నాడు. ఆయన అయితే కంటికి కనపట్టలేదు. మేమైతే బాగా అప్పులు పాలై బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి. అన్ని వడ్డీలకు మాకు మీరు ఏదో విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము. విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో
2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నూజెట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదిగోండి నేను